ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభములు. ఈ ప్రోగ్రామ్ని చూడండి, అనేకులకి చూపించండి, దైవ సందేశాలు వినండి, అనేకులకి వినిపించండి, దీవెనలు పొందండి, అనేకులకి దీవెనకరంగా ఉండండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం. నీతికి రాజా, నీతి సూర్యుడా, నీకు చాలిన వారెవరు? నీతికి రాజా, నీతి సూర్యుడా, నీతో పోలిన వారెవరు? నా నమస్కారానికి మహామహుడవు, నా నమస్సు మాంజలికి మహాగరుడవు, నా నమస్సు మాంజలికి మహాగరుడవు. నీతికి రాజా, నీతి సూర్యుడా, నీకు చాలిన వారెవరు? ఇప్పుడు డాక్టర్ ఆర్ రవిస్టాలిన్ గారు దైవ సందేశం అందిస్తారు. శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోంచి ఒక చక్కని విషయాన్ని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మీ ఆత్మీయ ప్రయోజనం కోసం దీన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకంత జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. గొప్ప ఇంటిలో 4 రకాల పాత్రలు ఉన్నాయట. మొదటిది వెండి పాత్రలు, రెండవది బంగారు పాత్రలు, మూడవది కర్ర పాత్రలు, 4వది మంటి పాత్రలు అని బైబిల్ చెప్తుంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఎన్నో గొప్ప దీవెనలు పొందుకుంటాం. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ఎదుగుతాం. దీన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతాం. దీన్ని అర్థం చేసుకుంటే దేవుని చేత వాడబడే ఘనమైన పాత్రలు అవుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకీ గొప్ప ఇల్లు అంటే ఏమిటి? పాత్రలు అంటే ఏమిటి? వెండి దేనికి గుర్తో, బంగారం దేనికి గుర్తో, కర్ర దేనికి గుర్తో, మన్ను దేనికి గుర్తు అని ఆలోచన చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకు బయలుపరచబడతాయి. ఒక్కొక్కటి చెబుతాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. గొప్ప ఇల్లు దేనికి గుర్తు అని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రపంచమంతా విస్తరించి ఉన్న సార్వత్రిక క్రీస్తు సంఘమే ఈ గొప్ప ఇల్లు అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి గొప్ప ఇంట్లో చాలా రకాల పాత్రలు ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. ఆ పాత్రలు దేని గుర్తు, ఆ పాత్రలు దేన్ని సూచిస్తున్నాయని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఒక్కసారి మనం ఆ మాట చూద్దాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గురించి దేవుడు పలుకుతున్న మాట ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పాడు. సాధనం అనేటటువంటి మాట దగ్గర రెండేసి కింద ఫుట్నోట్లో పాత్రయ్యి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కనుక ఆ పాత్రలు మరెవరో కాదు, విశ్వాసులకు గుర్తు అని అర్థం చేసుకోవాలి. కనుక గొప్ప ఇల్లు అంటే సార్వత్రిక సంఘమని, ప్రపంచమంతా విస్తరించి ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమని, అందులో ఉన్న పాత్రలు నీవు నేను అని గుర్తుపట్టమని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ గొప్ప ఇంట్లో మనం పాత్రలమనే సంగతి మొట్టమొదటి గుర్తుపట్టాలి. ఇందులో కొన్నేమో ఘనమైన పాత్రలట, మరికొన్నేమో ఘనహీనమైన పాత్రలు అని బైబిల్ చెప్తుంది. కొన్నేమో
యజమాని వాడుకునే పాత్రలట, మరికొన్నేమో యజమాని వాడుకోలేని పాత్రలు అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉండాలంటే అర్హమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, ఘనత నిమిత్తమైన పాత్రలుగా, యజమాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత చక్కగా వాడబడే పాత్రలుగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడే పాత్రలుగా మనం ఉండాలని చెప్పడానికే ఈ సందేశాన్ని ప్రభు మనకి వినిపిస్తున్నాడు. మరి ఆలోచించేద్దాం. రక్షించబడి చాలా కాలమైంది. నువ్వు ఘనమైన పాత్రవా, ఘనహీనమైన పాత్రవా, వాడబడే పాత్రవా, వాడిపోయిన పాత్రవా? ఒకసారి పరిశీలన చేసుకో. ఇంతకీ ఘనమైన పాత్రలు ఏమిటి, ఘనహీనమైన పాత్రలు ఏమిటి, అర్హమైన పాత్రలు ఏమిటి, అర్హత కోల్పోయిన పాత్రలు ఏమిటి, యజమాని వాడుకునే పాత్రలు ఏమిటి, యజమాని చేత తృణీకరింపబడిన పాత్రలు ఏమిటో 4 రకాల పాత్రల గురించి చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. మొదట వెండి పాత్రలు అని బైబిల్ చెప్తుంది. నిజంగా బైబిల్ గ్రంథంలో వెండికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది, వెండికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, వెండి గొప్ప విలువ ఉంది. ఈ వెండి వెనుక గొప్ప సందేశం ఉందని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంతకీ వెండి దేనికి గుర్తు అని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం ప్రకారం నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని వాక్యంలో రాయబడింది. అంటే నీతిమంతుని అవయవాల్ని, నీతిమంతుల పద్ధతుల్ని, నీతిమంతుల ప్రవర్తనని దేవుడు వెండితో పోల్చాడు అని మీరు గుర్తుపట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెండి పాత్ర మరేదో కాదు, నీతిమంతులుగా మార్చబడిన విశ్వాసులకు గుర్తు అని బైబిల్ చెప్తుంది. ఈ నీతి మనకి ఎలా దొరుకుతుందో కూడా మీకు చూపిస్తాను, చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు మీద నమ్మకమే మనకి నీతిని ఆపాదిస్తుంది. యేసు ప్రభు మీద నమ్మకమే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా మారుస్తుంది అని బైబిల్ చెప్తుంది. కనుక మన స్వనీతి కార్యక్రమాలు పక్కన పెట్టి యేసునందు విశ్వాసం ఉంచి యేసుని నమ్ముకొని తద్వారా ఉచితంగా నీతిమంతులు అవ్వాలని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. అబ్రహాం అనే వ్యక్తి ఒకప్పుడు విగ్రహారాధనలో ఉండేవాడు, లోకంలో ఉండేవాడు. అట్లాంటి అతన్ని దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపుని నమ్మాడు, ఆ పిలిచిన దేవుని నమ్మాడట. అది అతనికి నీతిగా ఎంచబడిందని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుండగా, యేసునందు, యేసు బలియాగమందు, యేసు మన కొరకు భరించిన సిలువ శిక్ష యందు నమ్మిక ఉంచు, నువ్వు కూడా నీతిమంతుడిగా మార్చబడతావని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. అట్లాంటి నీతిమంతులట దేవుడు అర్హమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, యజమాని వాడుకునే పాత్రలుగా చేస్తాడని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. ఇదే రోమాపత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా ఈ విషయాలు మరింత వివరంగా రాయబడ్డాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను, అయినా మనమందరం భక్తిహీనులమే, మనమందరం పాపులమే. కానీ మన నమ్మకం ఏంటి తెలుసా? మన భక్తితో సంబంధం లేకుండా ఉచితముగా నీతిమంతుడిగా మార్చే దేవుని యందు విశ్వాసమట మనల్ని నీతిమంతులుగా చేస్తుందని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుండగా, ఎంత గొప్ప దేవుడి దగ్గరికి ఎందుకు రాకుండా ఉండాలి? ఎంత గొప్ప దేవుడు ఉచితంగా ఇచ్చే నీతిని నువ్వు ఎందుకు పొందుకోకుండా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయటం చాలా అవసరం. కనుక శాశ్వత కాలం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన భక్తిని బట్టి మనం నీతిమంతులం అవలా, మన శక్తిని బట్టి మనం నీతిమంతులు అవ్వలేదు. కానీ భక్తిహీనుల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చబడే దేవుని కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులమయ్యామనే సంగతి గుర్తుపట్టి ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకుంటే మనం వెండి పాత్రలాగా దేవుని దగ్గర చక్కగా వాడబడే వారిగా ఉంటామని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. రోమపత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. కనుక మన నీతి క్రియలు, మన భక్తి కార్యక్రమాలు కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఉచితంగా నీతిమంతుడిగా మారుస్తాడు. అది నువ్వు నమ్మితే చాలు, నీతిమంతుడు అవుతావు, వెండిలాంటి పాత్ర అవుతావు,
ప్రభు కొరకు సాక్షిగా ఉంటావు, జ్యోతిగా ప్రకాశించబడతావు, ప్రభు కొరకు గొప్పగా వాడబడతావని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి వెండి పాత్ర అంటే అర్థం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడైన వాడే వెండి పాత్ర. అట్లాంటి వాడు అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, యజమాని వాడుకునే పాత్రగా ఉంటాడని బైబిల్ స్పష్టంగా చెప్తుండగా ఎలా ఉంది నీ జీవితం, ఎలా ఉంది నీ ప్రవర్తన ఒక్కసారి ఆలోచన చేసుకో. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అని బైబిల్ చెప్తుంది. మనల్ని బ్రతికించేది విశ్వాసమే, మనం నిలబెట్టేది విశ్వాసమే, లోకాన్ని జయింపచేసేది విశ్వాసమే, అద్భుతమైన కార్యాలు చేయించేది విశ్వాసమే, ఒకనాటికి పరలోక రాజ్యం చేర్చేది కూడా విశ్వాసమే. కనుక ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకుండా కాపాడుకోమని, భద్రపరుచుకోమని, దాని మీద స్థిరంగా కట్టబడమని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ విశ్వాసం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో కూడా మీకు చూపిస్తాను, చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ధారణ తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనను పారద్రోలిరి. చూసారా, సామాన్యమైన మనుషులు అసామాన్యమైన కార్యాలు చేశారు. కారణం ఏంటంటే వారు విశ్వాసులు అని బైబిల్ చెప్తుంది. వారి ఊపిరి విశ్వాసం, వారి గమ్యం విశ్వాసం, వారి దృష్టి విశ్వాసం, వారి బ్రతుకే విశ్వాసం. కనుక ఆ విశ్వాసం అనే ఆయుధాన్ని ప్రయోగించి అద్భుతాలు పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, ఇట్లాంటి విశ్వాసం ఇచ్చే దేవుడి యందు నమ్మిక కలిగి ఉండి ఉచితముగా నీతిమంతులమై ఆ విశ్వాసం ద్వారా గొప్ప వెండి పాత్రలమై దేవుని కొరకు బలముగా వాడబడమని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండో మాట, బంగారు పాత్రలు అన్నాడు. ఈ బంగారు పాత్రలు దేని గుర్తుగా ఉన్నాయో కూడా లేఖన భాగాల్లో చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు అని వాక్యంలో రాయబడింది. బంగారు పాత్రలు అంటేనట ప్రియమైన కుమారులు అని బైబిల్ చెప్తుంది. ఎవరు దేవునికి ప్రియమైన కుమారులుగా ఉండగలరని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యోర్దను నదిలో బాప్తిసాన్ని పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశం తెరవబడినట్టుగా, పరిశుద్ధాత్మ పౌరువలు దిగొచ్చినట్టుగా, మరి విశేషంగా ఆకాశం నుంచి ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం వినపడినట్టుగా బైబిల్లో చూస్తాం. బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ఆయన ఉచితముగా నీతిమంతులమైన మనం రెండో మెట్టు అని తెలుసా, బాప్తిస్మాన్ని పొంది దైవ చిత్తం నెరవేర్చడానికి, దైవ సంకల్పం నెరవేర్చడానికి మనం తీర్మానం చేసుకొని ప్రభు కొరకు సాక్షిగా వాడబడితే ఖచ్చితంగా దేవుడు మన యందు ఆనందిస్తాడట. ఫలితంగా మనం దేవునికి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతామని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు, ఎప్పటి నుంచో బైబిల్ పట్టుకున్నారు, మంచిదే. బాప్తిస్మాన్ని పొందారా లేదా మరొకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. బాప్తిస్మం పొందకపోతే దేవుడిని యందు ఆనందించడు. దేవుడిని యందు ఆనందించకపోతే నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా ఉండలేవని గుర్తుపట్టి ఇప్పుడే బాప్తిస్మాన్ని పొంది దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండో చక్కని మాట ఏంటి తెలుసా, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందిన తర్వాత ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశం నుంచి వినబడినట్టుగా బైబిల్లో చూస్తాం. అంటే రెండవది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నవారు కూడా దేవునికి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. బంగారు లాంటి పాత్రగా నువ్వు ఉండాలంటే మొట్టమొదట బాప్తిస్మాన్ని పొంది దేవుడిని యందు ఆనందించేటట్టుగా మార్చబడి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు తీర్చబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అదే సమయంలో ప్రార్థనా పరుడిగా నువ్వు ఉండి ఖచ్చితంగా దేవుడిని యందు ఆనందిస్తూ ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా మార్చబడాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలామంది విశ్వాసుల జీవితాల్లో ప్రార్థన లేకపోవటం వల్ల, ఉపవాసం లేకపోవటం వల్ల, మోకాళ్ళ జీవితం లేకపోవటం వల్ల, చేతులెత్తి కన్నీరు ఇవ్వడం లేకపోవటం వల్ల
రోజు కనీసం గంట సేపైనా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేకపోవటం వల్ల వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు, దేవుని చిత్తం నెరవేర్చలేకపోతున్నారు, దేవునికి ప్రియమైన కుమారులుగా ఉండలేకపోతున్నారు. అనేక మంది సేవకులు కూడా ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడలేకపోతున్నట్టుగా చూస్తున్నాం. సేవకి ఎంత సమయమైనా కేటాయించి తప్పులేదు, కానీ ప్రార్థన మర్చిపోవద్దు, ధ్యానాన్ని మర్చిపోవద్దు, ఉపవాసాన్ని మర్చిపోవద్దు, మోకాళ్ళ జీవితానికి దూరం అయిపోవద్దని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి 2 ఘనమైన పాత్రలు అనగా నీతిమంతులుగా ఉండడం, బాప్తిస్మాన్ని పొందటం. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు వెండి పాత్రగా, బంగారు పాత్రగా, దేవుని చేత వాడబడే పాత్రగా, ఘనమైన పాత్రగా ఉంటావు. ఇట్లాంటి అనుభవాల్లో ముందుకు సాగడం మనకు మేలు. ఒకవేళ ఈ స్థితిలోంచి నువ్వు కిందకు జారిపోతే, ఈ స్థితిలోంచి నువ్వు పడిపోతే ఎలా మార్చబడతావో, నీ ముగింపు ఎలా ఉంటుందో కూడా చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఒకంత గమనిద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు అంటే ఏంటో చూసాం, బంగారు పాత్రలు అంటే ఏంటో చూసాం. ఇక మిగిలిన రెండవ ఏమిటి తెలుసా? ఒకటేమో కర్ర పాత్ర అట, రెండవదేమో మంటి పాత్ర అని బైబిల్ చెప్తుంది. కర్ర దేనికి గుర్తు, కర్ర దేనికి సాదృశ్యం, కర్ర లక్షణం ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఓ చక్కని మాట రాయబడింది. ఈ సందర్భంలో ఒకసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధుల్లో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను అని వాక్యం చెప్తుంది. కర్ర లక్షణం ఏంటంటే ఎండిపోవటం, చివరికి విరిగిపోవటమే. బ్రతిమలాడుతూ చెప్తున్న నాయన, నీలో ఉన్న ఆసక్తి ఎండిపోకూడదు, నీలో ఉన్న ప్రార్థన ఎండిపోకూడదు, నీలో ఉన్న అభిషేకం ఎండిపోకూడదు, నీలో ఉన్న విశ్వాసం ఎండిపోకూడదు, నీలో ఉన్న మొదటి ప్రేమ ఎండిపోకూడదు, నీలో ఉన్న దర్శనం ఎండిపోతే నువ్వు కర్ర పాత్రగా మార్చబడిపోతావని మరొకసారి మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. కనుక నువ్వు వెండి పాత్రగా ఉన్నావా, బంగారు పాత్రగా ఉన్నావా, ఈ రెండిట్లోంచి దిగజారిపోయి కర్ర పాత్రగా మారిపోయావా, ఒక్కసారి పరిశీలన చేసుకోమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట మీకు చూపిస్తాను, చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను